హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి. నా పేరు లక్ష్మి. ఈరోజు మన వీడియోలో తాగే కొద్దీ ఇంకా తాగాలనిపించేంత కమ్మని రుచితో సమ్మర్ స్పెషల్గా 4 రకాల జ్యూస్ రెసిపీస్ని చూపించబోతున్నాను. ఇలా చేసి ఇచ్చారంటే ఫ్యామిలీలో అందరూ ఫిదా అయిపోతారనమాట. మరైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మామిడి పళ్ళతో 2 రకాల జ్యూస్ రెసిపీస్ని చూపించబోతున్నాను. ఈ జ్యూస్ రెసిపీస్కి పెరుగు కానీ పాలు కానీ ఏమీ అవసరం లేదండి. సూపర్ టేస్టీగా ఉంటాయన్నమాట. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్లో వాటర్ వేసేసి 1 గంట ముందుగా నానబెట్టుకోవాలి. చియా సీడ్స్ లేకుండా కూడా ఈ జ్యూస్ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. కానీ సమ్మర్లో ఇలా చియా సీడ్స్ని ప్రతిరోజు కూడా తీసుకున్నామంటే ఎండవేడిని తగ్గించి బాడీని చల్లబరుస్తుంది. 2 రకాల మామిడి పళ్ళ జ్యూస్ కోసం 2 మామిడి పళ్ళు తీసుకున్నాను. మామిడి పళ్ళని ముందుగా నీట్గా కడిగేసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి. ముందుగా మన ఫస్ట్ డ్రింక్ మ్యాంగో ముజిటా చేయడానికి ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు పుదీనా ఆకులను వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేస్తున్నాను. లెమన్ అయితే 1 లెమన్ పిండేసుకుంటే సరిపోతుంది. మ్యాంగో ముజిటాలు కొద్దిగా ఇలా పుదీనా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ చక్కెర వేస్తున్నాను. చిన్న పీసెస్గా కట్ చేసిన 1 కప్పు మామిడి పండ్లు ముక్కల్ని వేసేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకొని మరీ మెత్తగా లేకుండా లైట్గా మిక్సీ పట్టేసుకోవాలి. మీరు కావాలంటే వాటర్కు బదులుగా సోడాను కూడా వేసేసుకోవచ్చు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ పెట్టేసుకొని 2-3 ఐస్ క్యూబ్స్ వేసేసుకొని మిక్సీ పట్టుకున్న జ్యూస్ని వేసేసుకోవాలి. నానబెట్టుకున్న చియా సీడ్స్ని కూడా 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని కలిపేసుకున్నామంటే సోడా లేకపోయినా కూడా ఎంతో టేస్టీగా కమ్మగా మ్యాంగో ముజిటా మనకు రెడీ అయిపోతుంది. మామిడి పళ్ళు ఇంట్లో ఉన్నాయంటే ఇలా సింపుల్గా మ్యాంగో ముజిటా తయారు చేసుకొని కమ్మగా తాగేయచ్చు. తప్పకుండా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మామిడి పళ్ళతో 2వ రకం జ్యూస్ రెసిపీని ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు మామిడి పండు ముక్కలను వేసేసుకొని 1 అరగంట ముందుగా నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసేసుకొని 4 ఐస్ క్యూబ్స్ని 1 టేబుల్ స్పూన్ చక్కెర 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, పాలు వేయకపోయినా థిక్గా క్రీమీగా ఎంత బాగుందో. సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకొని నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్లు చియా సీడ్స్ని వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ మామిడి పండు ముక్కల్ని 1/2 టేబుల్ స్పూన్ ఫ్రూటీని కూడా వేసేసుకున్నామంటే సూపర్ టేస్టీగా మామిడి పళ్ళ జ్యూస్ రెడీ అయిపోతుంది. మామిడి పళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు సింపుల్గా ఇలా జ్యూస్ రెసిపీస్ని ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి ఇవ్వండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారండి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. మన 3వ రకం జ్యూస్ రెసిపీ పుదీనా జ్యూస్ రెసిపీ అన్నమాట. పుదీనా జ్యూస్ రెసిపీ కోసం ఒక చిన్న కట్ట పుదీనా తీసుకొని కాడలు లేకుండా ఆకులను మాత్రమే తీసుకొని 2-3 సార్లు నీట్గా కడిగేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని మిక్సీ జార్లో పుదీనా ఆకుల్ని వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు చక్కెర వేస్తున్నాను. చక్కెరకు బదులుగా మీరు తేనెను కూడా వేసుకోవచ్చు. 1 నిమ్మకాయని పిండేసి తీసుకోవాలి. వేయించి పొడి చేసిన జీరా పౌడర్ని 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న జ్యూస్ని ఫిల్టర్ పట్టేసుకుందాం. జ్యూస్ ఇలా ఫిల్టర్ పట్టుకున్నామంటే స్మూత్గా తాగడానికి చాలా బాగుంటుంది. స్పూన్తో ఇలా కలిపేసామంటే జ్యూస్ అంతా కిందికి వచ్చేస్తుంది. ఈ మిగిలి ఉన్న పిప్పిని తీసి పడేయచ్చు. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ పెట్టేసుకొని 4-5 ఐస్ క్యూబ్స్ వేసేసుకోవాలి. ఫిల్టర్ పట్టుకున్న జ్యూస్ని కూడా వేసేసుకుందాం. కొద్దిగా 1/4 గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, సూపర్ హెల్తీగా టేస్టీ పుదీనా జ్యూస్ రెసిపీ మనకు రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుందండి. స్వీట్గా సాల్టీనెస్గా పుదీనా ఫ్లేవర్తో తాగుతుంటే ఇంకా తాగాలనిపించేంత కమ్మగా ఉంటుందన్నమాట ఈ డ్రింక్. మన 4వ రకం జ్యూస్ రెసిపీ కమ్మని మస్క్ మిలన్ జ్యూస్ రెసిపీ ప్రాసెస్లో చూసేద్దాం.
ఒక కర్బూజా పండును తీసుకొని ఇలా కట్ చేసి లోపల గింజలన్నీ తీసేయాలి. పీల్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన కర్బూజా ఫ్రూట్ ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ తేనె వేస్తున్నానండి. తేనెకు బదులుగా మీరు చక్కెరైనా వేసేసుకోవచ్చు. 2 ఐస్ క్యూబ్స్ వేసేసుకొని కాచి చల్లార్చిన 1 గ్లాసు పాలను కూడా వేసేసుకొని మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసి సర్వింగ్ గ్లాస్ పెట్టేసుకొని మరో 4 ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకున్న జ్యూస్ను వేసేసుకోవాలి. 1 గంట ముందుగా నానబెట్టుకున్న చియా సీడ్స్ని 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీకు చియా సీడ్స్ అవైలబుల్గా లేనప్పుడు సబ్జా గింజలైన ఒక 20 నిమిషాలు ముందుగా నానబెట్టేసి 1 టేబుల్ స్పూన్ వేసేసుకోవచ్చు. ఫైనల్గా మరో టేబుల్ స్పూన్ హనీని కూడా వేసేసుకొని కలిపేసుకున్నామంటే సూపర్ టేస్టీగా హోమ్ మేడ్ మస్క్ మిలన్ జ్యూస్ రెసిపీ మనకు రెడీ అయిపోతుంది. చూశారు కదండి, కమ్మగా హెల్దీ వేలో 4 రకాల జ్యూస్ రెసిపీస్ను చూసాం కదా. చేయడం కూడా చాలా ఈజీ కదండి. మరెందుకండి ఆలస్యం, ఈ టేస్టీ జ్యూస్ రెసిపీస్ని రోజుకొక జ్యూస్ రెసిపీ ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి. ఈ హెల్దీ జ్యూస్ రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.